హాయ్ అండి, మన రెసిపీస్కి స్వాగతం. నేను మీ దేవిశ్రీ. ఈ వీడియోలో ఒక హెల్దీ బ్యాలెన్స్ డైట్ ప్లేట్ అనేది నేను మీకు చూపిస్తానండి. ఈరోజు డే 1, ఈరోజు నుంచి స్టార్ట్ చేశాను నేను ఈ హెల్దీ మీల్ ప్లేట్స్ అనేవి. ఇక్కడ వచ్చేసి నేను ప్రోటీన్ ఎంత తీసుకోవాలి, ఎంత క్యాలరీస్ వస్తాయి, ఎంత ఫైబర్ అనేది వస్తుంది, ఏమేమి ఫుడ్స్ తీసుకోవాలి అనేది చాలా క్లారిటీగా చెప్తానండి. అండ్ ప్రతిదీ కూడా మనం ఎంజాయ్ చేస్తూ చక్కగా తినచ్చు. ఎటువంటి మనకి ఇబ్బంది ఉండదన్నమాట. అసలు బాగో అనడానికి ఛాన్స్ అయితే లేదు. చాలా మీల్ ప్లేట్స్ చేసిన తర్వాత నేను ఇవి పోస్ట్ చేస్తున్నాను, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇక్కడైతే నేను వచ్చేసి ఈరోజు నేను తీసుకుంది టమాటా రైస్ అండి. టమాటా రైస్లో నేను 200 గ్రామ్స్ కుక్కుడు తీసుకున్నాను. అండ్ చికెన్ వచ్చేసి 200 గ్రామ్స్ రా చికెన్ తీసుకున్నానండి. అండ్ అది మనకు వండిన తర్వాత వెయిట్ అనేది తగ్గుతుంది. వెయిట్ అనేది నేను వండక ముందే వెయిట్ అండ్ 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ అనేది తీసుకున్నానండి. ఇది మీ ఇష్టం అనమాట. పౌడర్ రూపంలో తీసుకోవచ్చు, లేకపోతే కారప్పొడి రూపంలో తీసుకోవచ్చు, అండ్ గింజల రూపంలో తీసుకోవచ్చు, మీ ఇష్టం. అది 1 టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను. ఇది చాలా మంచిది, లేడీస్కి ఎస్పెషల్గా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. దాని గురించి కూడా మీకు చెప్తాను తర్వాత వీడియోస్లో. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మనకి కీరా వచ్చేసి సలాడ్ కింద తీసుకున్నాను. అండ్ క్యారెట్ కూడా మనకి సలాడ్ కింద తీసుకున్నాను. ఇది అరౌండ్ నేను రైస్ తీసుకున్నాను కాబట్టి నాకు ఇంచుమించుగా ఈ మీల్ ప్లేట్ అనేది 600 క్యాలరీస్ అనేది ఉందన్నమాట. రైస్ అనేది తీసుకోకుండా నార్మల్గా మీరు మిల్లెట్స్ కానీ రవ్వ కానీ అలా తీసుకున్నట్లయితే మనకి క్యాలరీస్ అనేవి తగ్గుతాయి అన్నమాట. ప్రోటీన్ అనేది మనకి అంతే ఉంటుంది అండ్ క్యాలరీస్ అనేవి తగ్గుతాయి. అండ్ ప్రోటీన్ వచ్చేసి ఈ మీల్ ప్లేట్లో నాకు 50 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది ఒక మీల్ ప్లేట్లో వచ్చేస్తుంది అనమాట. మీరు ఇది కావాలంటే షేర్ చేసుకోవచ్చు, హాఫ్ అనేది కూడా తీసుకోవచ్చు. చికెన్లో మనకి ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా అండి. ఇప్పుడైతే నా స్టైల్లో టమాటా రైస్ అనేది ఎలా చేశాను అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఈజీగా నేను ప్రెషర్ కుక్కర్లో టమాటా రైస్ అనేది ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. బ్యాచిలర్స్ చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి నేను 1 స్పూన్ నెయ్యి యూజ్ చేస్తాను అండ్ కొంచెం కోకోనట్ ఆయిల్. నేనైతే ప్రతి వంటలో కూడా కోకోనట్ ఆయిలే యూజ్ చేస్తానండి. ఇంచుమించుగా నేను 3-4 ఇయర్స్ నుంచి కోకోనట్ ఆయిలే యూజ్ చేస్తున్నానండి. విఆర్కే గారి డైట్లో కూడా మనం కోకోనట్ ఆయిలే యూజ్ చేస్తాం. నేను వచ్చేసి కోల్డ్ ప్రెస్ కోకోనట్ ఆయిల్ గానుగులో తీసుకొచ్చుకుంటానండి. మా ముందులే పట్టిస్తారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను నెయ్యి నూనె వేసుకున్న తర్వాత పలావ్ దినుసులు, మీ దగ్గర అవైలబిలిటీలో ఉన్న పలావ్ దినుసులు అన్నీ కూడా వేయండి. ఇలాచి అవన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట. అండ్ పలావ్ దినుసులుగానే వేస్తానండి నేను. పౌడర్ అయితే వేయనమాట, గరం మసాలా పౌడర్ అలాంటివి ఏమేను. ఎందుకంటే అవి స్పైస్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. ఇలా దినుసుల రూపంలో వేసుకుంటే మనకి చిన్నపిల్లలు కూడా చక్కగా తినొచ్చు అనమాట. మనం పౌడర్ రూపంలో వేసుకుంటే బాగా స్పైస్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ ఒక పెద్ద ఉల్లిపాయ అండ్ 2-3 పచ్చిమిరకాయలు అనేవి వేసానండి. మంచిగా మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇవి పలావ్ దినుసులు అనేది కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. మంచి అరోమా వచ్చిన తర్వాత మాత్రమే ఆనియన్స్ అనేవి యాడ్ చేయండి. ఆనియన్స్ అనేవి మంచిగా ఎగడానికి మనం కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తాము అండ్ కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తాను. ఎందుకంటే మంచి కలర్ అనేది వస్తుంది అండ్ మనకి ఆ యాంటీబయాటిక్ కూడా పనిచేస్తుంది. అందుకే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అనేది ఖచ్చితంగా యాడ్ చేయాలి. మనకి సాల్ట్ అనేది యాడ్ చేయడం వల్ల మనకి త్వరగా ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోతాయి అన్నమాట. మంచిగా గోల్డ్ కలర్లో ఫ్రై అయిన తరువాత మాత్రమే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులో అయితే టమాటా రైస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువ అవసరం లేదండి, చాలా తక్కువగా సరిపోతుందన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి ఎక్కువగా వేస్తే మనకి స్మెల్ అనేది అదో రకంగా ఉంటుందన్నమాట. టమాటాస్ మనకి డామినేట్ చేసేస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. అందుకే నేను ఇక్కడ వచ్చేసి 300 గ్రామ్స్ ఆఫ్ రైస్కి 300 గ్రామ్స్ ఆఫ్ టమాటాస్ తీసుకున్నాను. అండ్ అది మనకి లెక్క ప్రకారం ఉంటుందన్నమాట. నేను అట్లా పెట్టుకున్నాను. అండ్ దానికన్నా ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు, దానికన్నా తక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. అండ్ దాని యొక్క టేస్ట్ అనేది మంచి ఫ్లేవర్బుల్గా అండ్ చాలా బాగుంటుంది. ఈ రకంగా వేసుకుంటే, ఈ క్వాంటిటీలో వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నానండి. సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ అవసరం లేదండి, చాలు. అందుకని ఎక్కువ అవసరం లేదు. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేస్తే మనకి డామినేట్ చేసేస్తుంది, అదే స్మెల్ వస్తుంది అనమాట. మనకి బిర్యానీలో కానీ పలావ్లో కానీ వాటిల్లో మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువ వేసుకోవాలి. ఈ టమాటా రైస్లో అవసరం లేదు, చాలా తక్కువ. ఎంత తక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుందండి. ఓకేనా. మనకి మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మంచిగా మనకి ఫ్రై అయిపోయిన తర్వాత
అప్పుడు మాత్రమే టమాటాలు యాడ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. టమాటాలు యాడ్ చేయండి, చిన్న చిన్న పీసెస్గా టమాటాలు కట్ చేసుకోవచ్చు. నేను 300 గ్రామ్స్ ఆఫ్ టమాటాస్ ఇక్కడ తీసుకున్నాను అనమాట. అవన్నీ కూడా మనకి కట్ చేసుకొని మంచిగా మనకి ఫ్రై చేసుకోవాలి. దాంట్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవ్వడం కోసం కొంచెం సాల్ట్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మనకి కర్రీస్ అనేవి ఎప్పుడు టేస్ట్ వస్తాయండి, మనం లెవెల్ ప్రకారంగా మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే అప్పుడు మనకి కర్రీస్ అనేది టేస్ట్గా ఉంటుంది అనమాట. నేను ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఆనియన్స్ కోసం సాల్ట్ వేసాను, అండ్ ఇక్కడ టమాటాస్ అనేవి మంచిగా మనకి దాంట్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అయ్యి మంచిగా మగ్గడం కోసం నేను ఏం చేశానంటే ఇక్కడ కల్లుప్పు అనేది యాడ్ చేశాను. కల్లుప్పు ఈజీగా మనకి టమాటాస్లో మెర్జ్ అయిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ మూత పెట్టుకొని మగ్గించుకుంటున్నానండి, ఎందుకంటే టమాటాస్ అనేవి త్వరగా మగ్గిపోవడానికి టైం అనేది తక్కువగా ఉందని చెప్పి నేను ఇలా మూత పెట్టేసుకొని మగ్గించుకుంటున్నాను. అది కూడా నేను విజిల్ తీసేసాను, చూసారా అండి. కొంచెంసేపు మగ్గించుకోండి, ఇలా విజిల్ తీసేసి కొంచెంసేపు మగ్గించేసుకుంటే మనకి మంచిగా టమాటాస్ అనేవి మగ్గిపోతాయి అన్నమాట. దాని తర్వాత కొంచెం స్మాష్ చేద్దాము. మీరు చిన్న బాగా చాపర్లో కూడా వేసుకోవచ్చు. నేనైతే అప్పుడు నాకు అవైలబిలిటీ లేదు, ఎందుకంటే పవర్ అనేది ఆఫ్ అయింది. అందుకే నాకు మిక్సీ అనేది అవైలబిలిటీ లేక నేను యాక్చువల్గా చాపర్లో వేస్తాను, బట్ అవైలబిలిటీ లేక నేనేం చేశానంటే ఆ రోజు నేను జస్ట్ చిన్న ముక్కలు కట్ చేసేసి వేసేసాను అనమాట. స్కూల్ టైం అయిపోతుంది పిల్లలకి అనే ఉద్దేశంతో నేను చాపర్లో వేయలేదు. మీరు కావాలంటే మిక్సీ చేసుకోండి, కానీ బాగా మెత్తగా పేస్ట్ చేయొద్దు. చాపర్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట మిక్సీ కన్నా. మిక్సీ చేసుకున్నా సరే పల్స్ చేసుకోండి, పల్స్ చేసుకుంటే మనకి బాగుంటుంది. నేను ఇక్కడ ఏం చేశానంటే నేను ఏదైతే పొటాటో మెషర్ ఉంటుంది కదా, దాంతో స్మాష్ చేసుకున్నానండి. ఆ రోజు నేను మిక్సీ అనేది యూజ్ చేయలేదు. మనకి టమాటాలు అనేవి కొంచెం సేపు అయిన తర్వాత ఒక 7 మినిట్స్ 5 to 7 మినిట్స్ తర్వాత మనకి చూస్తే మనకి టమాటాస్ అనేవి కొంచెం మగ్గేసి ఉంటాయి అన్నమాట. మనకి ఇట్లా వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇట్లా మనకి మొత్తం కూడా స్మాష్ చేసుకోండి. మీరు గరిటెతో కానీ లేకపోతే పప్పు గుత్తితో కానీ లేకపోతే పొటాటో మ్యాషర్ ఉంటుంది కదా దాంతో కానీ ఇలా కొంచెం సేపు మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. మనం కుక్కర్ పెట్టేస్తాం కాబట్టి నో ప్రాబ్లము. మీరు చాప్ చేసుకోండి, చాలా బెస్ట్గా వస్తుందన్నమాట. ఇక్కడ అయితే నేను ఆల్రెడీ నానబెట్టేసుకున్నాను అనమాట బియ్యాన్ని. ఇక్కడైతే నేను నార్మల్ బియ్యాన్ని తీసుకుంటున్నాను అనమాట, అంటే ఫుల్ వైట్ కాదండి. ఇది వచ్చేసి సింగిల్ పాలిష్ రైస్. ఇది మేము ఆంధ్రా నుంచి తెచ్చుకుంటాం. ఈ రైస్ అంతా కూడా రైస్ బ్యాగ్స్ అనేవి చాలా ఉంటాయి మా ఇంట్లో. ఇవి మాకు ఫామ్ నుంచి వస్తాయి అనమాట, డైరెక్ట్ మా అత్తగారు పంపిస్తారు. మా అత్తగారు అక్కడి నుంచి ఫామ్ దగ్గరికి వెళ్ళి మొత్తం అంతా కూడా దగ్గరుండి సింగిల్ పాలిష్ చేయించి జాగ్రత్తగా పంపిస్తారనమాట. ఆ రైస్ అనమాట ఇది. ఈ రైస్కి నేను కొలత చెప్తానండి. బాస్మతి రైస్కి అయితే కొలత చెప్తాను, అండ్ నార్మల్ రైస్కి కూడా కొలత చెప్తాను, ఓకేనా అండి. ఇక్కడైతే నేను వాటర్ అనేది ఎంత తీసుకున్నానంటే 1కి 1.5 తీసుకుంటానండి. నేను ఈ సింగిల్ పాలిష్ రైస్కి 1కి 1.5. మీరు కావాలంటే బాగా పొడిగా మాకు రావాలి అనుకుంటే పావు వాటర్ అనేది తగ్గించుకోండి, అప్పుడు మీకు పొడిగా వస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ ఒకవేళ మీరు బాస్మతి రైస్ యూజ్ చేసుకున్నట్లయితే 1కి 1.5 తీసుకోండి. బాగా పొడిగా కావాలి రెస్టారెంట్ స్టైల్లో అనుకోవాలనుకుంటే 1కి 1 తీసుకోండి. అది మీరు ఒక్కోసారి మీరు చేసుకోండి. మీరు వాటర్ తక్కువ వేసుకొని చేసుకుంటే మీకు ఏంటంటే తెలుస్తుంది, మీకు అంత పొడిగా అనేది సరిపోతుందా లేదా అనేది ఒక్కసారి చేసుకుంటే తెలుస్తుంది. రెండోసారి మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మీరు అడ్జస్ట్మెంట్ చేసే దాంట్లోనే ఉంటుందన్నమాట. మనకి చల్లారిన తర్వాత ఒకసారి కన్సిస్టెన్సీ అనేది మన కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది అనమాట. అందుకే నేను అది అడ్జస్ట్ చేసుకోవడం అనేది మీ వంతు. ఇక్కడ కుక్కర్ పెట్టేసి 2 విజిల్స్ కానీ 3 విజిల్స్ కానీ ఉంచేసేయండి. చూసారు కదండి టమాటా రైస్, అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, అండ్ చాలా ఎమ్మిగా ఉంటుంది. అండ్ చిన్నపిల్లలు కూడా అండ్ బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునేలాగా నేను కుక్కర్లో చూపించాను కదండి, చాలా బాగుంటుంది. అండ్ ఇవి వచ్చేసి నేను కొంచెం ఆయిల్ తోటి చికెన్ అనేది ఫ్రై చేసుకున్నాను, అండ్ ఫ్లాక్ సీడ్స్ అనేది నార్మల్ ఫ్రై చేసుకొని పౌడర్ పట్టేసుకున్నాను, అంతేనండి. చాలా సింపుల్గా ఒక హెల్దీ మీల్ ప్లేట్ అనేది రెడీ అయిపోయింది. ఇది నేను రైస్ యూజ్ చేశాను కాబట్టి అది కూడా 200 గ్రామ్స్ కుక్కుడ్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఇది అరౌండ్ 600 క్యాలరీస్ ఉందండి. ఒకవేళ మీరు రైస్ కాకుండా వేరే ఏదన్నా తీసుకున్నట్లయితే మిల్లెట్స్ కానీ ఏదైనా తీసుకున్నట్లయితే మనకి క్యాలరీస్ అనేవి తగ్గుతాయి. అండ్ మనకి రైస్ గ్లైకమిక్ ఇండెక్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. మనకి మిల్లెట్స్ అండ్ జొన్న రవ్వ
రాగిలో వాటితో పోల్చుకుంటే గ్లైకమిక్ ఇండెక్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. మీరు కీనవా కానీ లేకపోతే మిల్లెట్స్ కానీ అలా తీసుకోండి. అండ్ ఇది వచ్చేసి నా ఫస్ట్ మీల్ ప్లేట్ అనమాట. సెకండ్ మీల్ ప్లేట్ కూడా మీతో షేర్. ఇక్కడైతే నేను సెకండ్ మీల్ అనేది చూపిస్తున్నానండి. సెకండ్ మీల్లో నేను గోధుమ రవ్వ ఉప్మా తీసుకున్నాను. కొన్ని వెజిటేబుల్స్ అనేవి యాడ్ చేశానండి. దాంట్లోకి ప్రోటీన్ కోసం 1 ఎగ్ తీసుకున్నాను. మార్నింగ్ ఆల్రెడీ నేను ఒక 50 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తీసేసుకున్నాను. ఇప్పుడు ఇంకో కొంచెం ప్రోటీన్ అనేది యాడ్ చేసుకోవడం కోసం నేను 50 to 60 ఆ రేంజ్లో ప్రోటీన్ అనేది రావడానికి ట్రై చేస్తాను అనమాట. 1 హోల్ ఎగ్ తీసుకున్నాను అండ్ కొంచెం గోధుమ రవ్వ ఉప్మా. ఇది వచ్చేసి నేను గోధుమ రవ్వ అనేది ఒక 40 గ్రామ్స్ మాత్రమే తీసుకున్నాను. చాలా తక్కువ అనమాట. అంత తీసుకున్నాను ఎందుకంటే డిన్నర్లోకి కాబట్టి సరిపోతుంది. నాకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు అని చెప్పి అట్లా. నాకు బాయిల్డ్ ఎగ్ అనేది ఉట్టిగా తినాలంటే చాలా బాధ. అందుకే దాని మీద కారపొడి వేసుకొని తింటాను అనమాట. నేను మునగాకు కారపొడి తీసుకున్నాను అండ్ కొబ్బరి కారం కూడా తీసుకున్నాను. నేను ఈ గోధుమ రవ్వ ఉప్మా అనేది ఎలా చేసుకోవాలి టేస్టీగా హెల్తీగా అనేది నేను చూపిస్తాను. గోధుమ రవ్వ ఉప్మా అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇక్కడ నేను వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తాను. ఈ గోధుమ రవ్వ ఉప్మాలో నార్మల్గా మనం ఉప్మా చేసుకునేది వేరుగా ఉంటుంది అండ్ ఇది కూడా కొంచెం వేరుగా ఉంటుంది అనమాట. కొంచెం ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. అది కూడా కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను అండ్ జస్ట్ ఒక 1.5 టేబుల్ స్పూన్ దాకా ఉంటుందన్నమాట ఈ ఆయిల్ అంతే. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఈ ఆయిల్లోకి నేను తాలింపులు తీసుకుంటున్నానండి. మీకు ఏమేమి తాలింపులు కావాలంటే అవి యాడ్ చేసుకోండి, పర్వాలేదు. ఇక్కడ వచ్చేసి సాయిపప్పు అండ్ నేను వచ్చేసి సాయిపప్పు, జీలకర్ర, ఆవాలు అనేది యాడ్ చేశాను. అండ్ తర్వాత పల్లీలు ఒక టేబుల్ స్పూన్ ఆర్ 1.5 టేబుల్ స్పూన్ దాకా నేను పల్లీలు అనేవి తీసుకుంటున్నాను అనమాట. ఈ పల్లీలు కూడా మంచిగా రోస్ట్ చేసేసుకోవాలి. నేను ఆల్రెడీ పల్లీలు అనేవి నేను ఫ్రై చేసుకుని పెట్టేసుకుంటానండి. అవి కొంచెం సేపు నూనెలో అలా ఫ్రై చేస్తాను అనమాట. మీరు కావాలంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. మీరు మంచి మంచి హెల్త్ అంటే ఇలాంటి వాటిల్లోనే మనకి నువ్వులు, పల్లీలు అనేవి ఎక్కువగా యాడ్ చేస్తాము. అండ్ ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు. అండ్ నేను ఇక్కడ ఏమేమి తీసుకుంటున్నానంటే ఒక ఉల్లిపాయ అనేది తీసుకుంటున్నాను. చిన్నది జాలు, మనకి ఎక్కువ అవసరం లేదు. ఫస్ట్ దాన్ని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఉల్లిపాయ అనేది చక్కగా మగ్గిపోవాలండి. కొంచెం ఉప్పు, త్వరగా మగ్గిపోవడానికి కొంచెం ఉప్పు, సాల్ట్ అనేది యాడ్ చేస్తాను. అండ్ కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తాను అనమాట, మంచి కలర్ కోసం. అండ్ చాలా బాగుంటుంది పసుపు యాడ్ చేస్తే, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. యాంటీబయాటిక్ కాబట్టి ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. అండ్ ఈ ఉల్లిపాయ అనేది చక్కగా మగ్గించేసుకోవాలి. ఆ తర్వాత 1 by 1 మనకి కూరగాయలు అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే క్యారెట్ అనేది మష్రూమ్ షూడ్ అనేది తీసుకుంటాను. అండ్ నేను పులిహోరలో కూడా క్యారెట్ అనేది తురుముకొని వేసుకుంటాను. నాకు అంత ఇష్టం అనమాట క్యారెట్ అంటే. ఇక మంచిగా ఆనియన్స్ అనేవి మగ్గిపోయిన తర్వాత నేను ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్స్ ఫ్రోజన్ బఠానీ తీసుకున్నాను, క్యారెట్ తీసుకున్నాను అండ్ కొంచెం కొత్తిమీర అండ్ స్వీట్ కార్న్ తీసుకున్నాను. బీన్స్ ఉంటే బీన్స్ తీసుకోండి. ఇలా మనకి టమాటా, ఉల్లిపాయ, ఇవన్నీ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత మనకి డబుల్ క్వాంటిటీలో వాటర్ అంటే 2:1 వాటర్ ఈజ్ టు రవ్వ 2:1 రేషియోలో తీసుకోవాలి. అంటే మీరు ఎంతైతే రవ్వ తీసుకున్నారో దానికి డబుల్ క్వాంటిటీ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మీకు పొడి పొడిగా రావాలంటే ఆ రేషియో అనేది సరిపోతుంది. కొంచెం మెత్తగా రావాలి అంటే కొంచెం వాటర్ అనేది ఇంకా యాడ్ చేసుకోండి. ఇట్లా వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం గల్లుప్పు వేస్తాను నేను. కొంచెం గల్లుప్పు వేస్తే మంచిగా మనకి ఆయిల్ అంతా, వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయ్యేలోపు మనకి ఉప్పు కూడా మనకి ఇంకా చక్కగా, నేను సీ సాల్ట్ అనేది యూజ్ చేస్తాను ఇక్కడైతే మాత్రం. ఇక్కడ మొత్తం కూడా మనకి దగ్గరికి వచ్చేయాలన్నమాట ఉప్మా. మధ్య మధ్యలో కల్పించుకోండి, లో ఫ్లేమ్లో మూత పెట్టించుకొని మగ్గించేసుకోండి. ఆ తర్వాత మొత్తం వాటర్ అంతా అయిపోయిన తర్వాత మనకి పట్టుకొని చూడండి రవ్వ అనేది చక్కగా ఉడికిందో లేదో. రవ్వ అనేది ఉడికిన తర్వాత మనకి కొంచెం కొత్తిమీర ఉంటుంది కదా, అది చల్లేసేసి చక్కగా మూత పెట్టేసుకొని మగ్గించేసుకోండి ఒక 5 minutes. నేను దింపబోయే ముందులే 5 minutes ముందులే వేస్తానన్నమాట కొత్తిమీర. 2 to 3 minutes ముందులా వేసుకుంటే కొత్తిమీర సరిపోతుంది. చాలా మంచి అరోమా వస్తుందన్నమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా సింపుల్ ఈజీ ప్రాసెస్ అనమాట ఇది. చాలా అంటే చాలా బాగుంటుంది. గోధుమ రవ్వ ఒక్కసారి తింటే పిల్లలు అసలు వదిలిపెట్టరు అనమాట, అంత టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇది నేను తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. మీరు కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు. మా హస్బెండ్ అస్సలు ఉప్మా తినరండి. ఇది పెడితే మాత్రం బౌల్ మొత్తం ఖాళీ అయిపోతుంది, అంత బాగుంటుంది. వెజిటేబుల్స్ తోటి మనకి ఈ ఉప్మా చేసినప్పుడు చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది అండ్ హెల్దీ కూడా. మనకి వెజిటేబుల్స్ అనేవి వేయడం వల్ల మనకి మోర్ ఫైబర్ వస్తుందన్నమాట. మనకి ఫైబర్ కావాలి అంటే ఖచ్చితంగా వెజిటేబుల్స్ నుంచే తీసుకోవాలన్నమాట. మనం యూజ్ చేసే అన్ని వెజిటేబుల్స్ ద్వారా మనకి ఫైబర్ అనేది వస్తుందన్నమాట. చక్కగా డైజెషన్ అవుతుంది అండ్ గోధుమ కాబట్టి ఈజీ డైజెషన్ ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. దీంట్లో ఎటువంటి దాల్ వేయలేదు కాబట్టి మనకి మోర్ డైజెషన్ ఉంటుందన్నమాట. నేను వచ్చేసి 1 బాయిల్డ్ ఎగ్ మాత్రమే తీసుకుంటున్నాను ప్రోటీన్ కోసం.
ఓకేనా అండి. దీన్ని కారప్పొడితోటి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. 2 హెల్దీ మీల్ ప్లేట్స్ అనేవి నేను మీకు షేర్ చేశాను ఆఫ్టర్నూన్ అండ్ డిన్నర్కి. ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.